హాయ్ ఆల్. ఈరోజు వంకాయ టమాటా కూర చూద్దాం. యాక్చువల్గా ఈరోజు హాలిడే కాబట్టి మా బబ్లు కూడా ఇంట్లోనే ఉన్నాడు. వీడియోలోకి కాసేపట్లో వస్తాడు. హాయ్ బబ్లు. హాయ్ బిన్ని. ఏంట్రా కూర ఏంటో తెలియకుండా గట్టి తిప్పుతున్నా? నాకు తెలియదు. నేను చెప్పాను ఆల్రెడీ. వంకాయ టమాటా కదా. ఓకే రైట్, అవునదే. ఆనియన్స్ బాగా వేగాలి బబ్లు, అప్పుడే కొంచెం కసా అనకుండా చక్కగా స్మూత్గా ఉంటాయి అన్నమాట. లైట్గా వేగితే ఆనియన్స్ బాగుంటాయి. మరి ఉప్పు కారం ఎప్పుడే కలిపినాయి? అవన్నీ టమాటాలు వంకాయలు అన్నీ మగ్గిన తర్వాత నేను జస్ట్ ఒక్క పచ్చిమిర్చే వేసాను, ఎందుకంటే అవి చాలా స్పైసీగా ఉన్నాయి. సో ఇప్పుడు వంకాయలు వేసేసాను. ఈ వంకాయలతో పాటుగా టమాటాలు కూడా కట్ చేసి వేసేస్తా. సో టమాటాలు వంకాయ ఒక్కసారి మగ్గితే కొంచెం మెత్తగా బాగుంటాయండి. ఇప్పుడు టమాటాలు కూడా వేసేసాను కట్ చేసి. కొంచెం టమాటా ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి టేస్ట్. వంకాయ టమాటా కర్రీ అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే టమాటాలు టేస్ట్గా ఉంటాయి. నార్మల్గా నేను వంకాయ టమాటా అంటే ఆల్మోస్ట్ ఇలాంటి సైజులోని ఇంత అంత మరీ పెద్దగా కాదు చిన్నగా కాదు, ఈ మాత్రంగా కట్ చేసుకుంటే నాకు పర్సనల్గా నాకు నచ్చుతుంది. సో అందుకు నేను ఇలా కోసుకుంటాను అనమాట. నేను ఆల్రెడీ ఉల్లిపాయల్లో కొంచెం సాల్ట్ వేసాను వేగేటప్పుడు, సో కాబట్టి ఇప్పుడు పర్టికులర్గా దీంట్లోకి అయితే ఏం వేయట్లేదు. మూత పెట్టి మగ్గిచ్చేసుకుందాం కొంచెం సేపు. ఇప్పుడు మళ్ళీ కొంచెం కూరకి సరిపడా ఉప్పు అండ్ పసుపు వేసానండి. కొంచెం అలా కదిపేసి లైట్గా మీడియం టు సిమ్ అన్నమాట పెట్టి మూత పెట్టేద్దాం. పెట్టేస్తే ఇదొక అట్లీస్ట్ ఒక 5 minutes వరకు మగ్గితే వంకాయలు అనేది కొంచెం మెత్తగా అవుతాయి, వంకాయలు టమాటా. అప్పుడు మిగతా కారం అవన్నీ వేసుకుందాం. చూసావా బబ్లు ఎంత చక్కగా మగ్గుతున్నాయో వంకాయ టమాటా. సో నార్మల్గా చాలామంది ఇష్టపడరు, అంటే కొంతమంది డైలీ నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు. నాకైతే వెజ్ కర్రీస్ అంటే చాలా ఇష్టం. ఏ వెజ్ కర్రీ అయినా తింటా, నాన్ వెజ్ కూడా తింటా, రెండు బ్యాలెన్స్డ్ ఆల్మోస్ట్. కానీ వెజ్ కర్రీస్ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం. నీకు బబ్లు? నేను అన్నీ తింటా తిండి, వెజ్ అన్నయ్యదు నాన్ వెజ్ అన్నయ్యదు. ఇప్పుడు తగినంత ఉప్పు కారం ధనియాల పొడి వేసుకున్నానండి. వేసుకొని చక్కగా కలిపేయాలి. కాస్త వాటర్, చాలు ఈ మాత్రం వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి లిడ్ పెట్టేసి ఉడికించుకోవాలి. ఆల్మోస్ట్ కర్రీ అయిపోవచ్చింది. ఒక్కసారి అలా కలుపుకుంటే ఇంకా కొంచెం దగ్గరకు వచ్చే వరకు ఉంచుదామండి. దాని తర్వాత ఆఫ్ చేసుకుందాం స్టవ్. అండ్ ప్లేట్లో వేసుకొని వేడివేడిగా రైస్తో మనం ఎంజాయ్ చేద్దాం, అది కూడా చూపిస్తాం. సో ఈరోజు వెరైటీస్ దొండకాయ పచ్చడి, అన్నం అంటే ఇవి కొర్రలు. నార్మల్గా వీక్ డేస్లో అంతా ఆల్మోస్ట్ ఇలా తినటానికి ట్రై చేస్తాను. వీకెండ్స్లో కొంచెం మంచిగా వైట్ రైస్ అలాగే తింటాను అనమాట. బబ్లు అయితే మొత్తం వీక్ డేస్ వీకెండ్స్ అని ఏం లేవు, ప్రతిదీ డైలీ చక్కగా తింటాడు. సో ఇది వచ్చేసి కొర్రలు వంకాయ టమాటా కర్రీ. ఇది బబ్లు వాళ్ళ మమ్మీ ఇచ్చిన కొబ్బరన్నం చికెన్ కర్రీ. మీ దగ్గర కొబ్బరన్నం ఎలా చేస్తారో
మా సైడ్ అయితే నార్మల్గా ఇలా చేసుకుంటాం. ఈసారి ఎప్పుడైనా మనం కొబ్బరి అన్నం కూడా పెడదాం వీడియో తీసి. నెక్స్ట్ టైం కొబ్బరి అన్నం కూడా పెడతాం. ఓకే. సో ముందు ఈ పచ్చడి విత్ కొర్రలు రైస్ టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో. ఆహా కలుపుతుంటే నాకు నోరు ఊరుతుంది. కానీ నువ్వు కొర్రలు తిన్నావు కదా. యా సో చూసారా, దొండకాయ పచ్చడి కొర్రలు. నార్మల్గా పచ్చళ్ళు ఏవైనా ఇంట్లో చేసుకునేవి చాలా టేస్టీగా ఉంటాయి. నాకైతే చాలా ఇష్టం పర్సనల్గా. బబ్లు కూడా బాగానే తింటాడు కదా బబ్లు తింటాను. పచ్చళ్ళు. తింటాను. నువ్వు తింటానండి, తింటావా తినవా? తింటాను పిండి. ఓకే, కలిపాం కదా, దీన్ని టేస్ట్ చేద్దాం మనం. ఆహా, అదిరింది, సూపర్గా ఉంది, చాలా బాగుంది. యాక్చువల్గా ఇలా కొర్రల అన్నంలోకి మనం ఎలాగన్నా ఏదన్నా పప్పు కూరలు ప్రతిదీ టేస్ట్ చేయొచ్చు. ఇదే తినాలని ఏం రూల్ లేదు, ఏదైనా తినచ్చు. చాలా బాగుంది. అందరూ ఒకసారి ట్రై చేయండి. అట్లీస్ట్ వీక్లో 5 days 4 days ఇలాగా రైస్కి ఆల్టర్నేట్గా ఇలా ఏమన్నా ట్రై చేయండి. వీకెండ్లో మంచిగా తినండి. కొంచెం హెల్త్ ఇంపార్టెంట్ కదా ఈ డేస్లో, కదా బబ్లు? అన్నిటికీ కదా బబ్లు అని అంటే అవును పిన్ని అని అంటాడు బబ్లు. ఎందుకంటే బబ్లు పెద్దగా ఇష్టపడ్డ ఈ రైస్ అంతా. బట్ దొండకాయ పచ్చడి మాత్రం చాలా టేస్టీగా ఉంది. ఇది తిన్నాక ఇది అయిపోయాక బగారా రైస్ వేసుకుందాం. సో కొంచెం వంకాయ కర్రీ కూడా వేసుకుందాం. నార్మల్ నాకు కొంచెం అన్నం కంటే కూడా కర్రీస్ ఎక్కువ తినటం బాగా ఇష్టము. సో ఇట్లా కర్రీ బాగా కలుపుకొని చక్కగా పచ్చడి వేసుకొని కొంచెం అదిరిందా. చాలా టేస్టీగా ఉంది. ఈ టమాటాలు అవన్నీ కూడా పక్కన పెట్టనండి, మోస్ట్లీ తినడానికి ట్రై చేస్తా. కరివేపాకు, టమాటాలు, పచ్చిమిరపకాయ కొన్ని నాటిల్లో ఆలోచిస్తాను, కానీ మోస్ట్లీ ఇలా అన్నీ కలుపుకుని తినడానికి ఇష్టపడతాను. కొబ్బరి అన్నం వేయాలనుకుంటే కొంచెం వేయాలన్నా, ఎక్కువ వద్దు. చాలు చాలు చాలు. చికెన్ కర్రీ కూడా వేస్తాం లైట్గా, జస్ట్ ఒక్క పీస్ చికెన్ గ్రేవీ చాలు చాలు. గ్రేవీ చాలు చాలు. స్మెల్ అయితే అదిరిపోయిందండి. నార్మల్గా ఈ మన పులావులు, ఇలా బగారా రైస్లు, అఫ్కోర్స్ పులావ్ బగారా రైస్ రెండు ఒకటే స్టైల్లో ఉంటాయి. కొబ్బరి అన్నం ఇవన్నీ చాలా బాగుంటాయి తినడానికి. కొబ్బరి అన్నం కొంచెం బెస్ట్ అనిపిస్తుంది అండి నాకు మటన్ చికెన్ కర్రీలో. సో ఇట్లాగా ఒక పీస్ లైట్గా అండ్ రైస్ తీసుకొని చాలా టేస్ట్గా ఉంది, చాలా బాగుంది. ఒకసారి మన వీడియోలో కూడా పెడదాం మనం కొబ్బరి అన్నం ఎలా చేయాలో. ఈజీ ప్రాసెస్ అండి, అసలు పెద్దగా అంటే పాలు ఒక్కటే, మనం కొబ్బరి పాలు తీయటం అనేది చిన్న ప్రొసీజర్. బట్ అది కూడా నేను మీకు ఈజీగా చెప్తా. అఫ్కోర్స్ ఈ రోజుల్లో అందరికి వచ్చు వంటలు అనేవి, చాలా ఈజీగా చేసుకుంటున్నారు. యూట్యూబ్స్ అవన్నీ ఫాలో అయ్యి వంటలు రానోళ్ళు అంటూ ఎవరు లేరండి. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ అంతే.
చాలా బాగుంది కానీ కొబ్బరన్నం. చాలా టేస్టీగా ఉంది. దీంట్లోనే లైట్గా పెరిగేసుకొని ఇంకా బాగా చెప్దాం ఈరోజు. ఎంతమందికి కూరలో ఇలా పెరుగు కలుపుకోవటం ఇష్టం. నేనైతే ఉప్పు అలాంటివి ఏమి వేసుకోనండి. సాల్ట్ కూడా మనం ఎంత తక్కువ తింటే అంటే సరిపడా తినాలి, మరీ తక్కువ కాదు ఎక్కువ కాదు. ఎంత తక్కువ తింటే అంత మంచిది. వేయనా బబ్లు ఈరోజు నాకు అన్నీ సర్వ్ చేస్తున్నాడు ఆల్మోస్ట్. ఎందుకంటే బబ్లు ఆల్రెడీ తినేసి వచ్చాడు. పెరుగు ఇలాగా గడ్డ పెరుగు అంటే ఎంతమంది ఇష్టపడతారు? నాకైతే ఇష్టమే, కానీ రెగ్యులర్గా తిన్ను. చాలు. ఆహా, ఇది సమ్ క్రీమ్ కలుపుకున్నట్టుందండి అన్నంలోనే, పెరుగులా లేదు. నెక్స్ట్ టైం ఇది ఏం పెరుగు అనేది కూడా నేను చెప్తాను పక్కా. అసలు అన్నం కనిపించకుండా మొత్తం పెరిగే ఉంది. చాలా టేస్ట్గా ఉంది. లైట్గా గ్రేవీ వేసుకుందాము, ఇంకా టేస్ట్గా అనిపిస్తుంది. రైట్, చాలా బాగుంది. ఇవన్నీ చాలా రెగ్యులర్ మీల్స్ అండి రోజు. బట్ ఏంటంటే మనం చేసుకునే దాన్ని బట్టి టేస్ట్ అనేది రోజు డిఫరెంట్గా ఎన్హాన్స్ అవుతుంది. చాలా బాగుంది. వీలైతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. For more videos, do subscribe.